హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గర్ల్స్. మీరు గనుక తెలుగు గర్ల్స్ ఛానల్ ఫస్ట్ టైమ్ చూసుంటే దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్. ఏంటి అందరూ ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము థాయిలాండ్‌కెళ్తున్నాం. ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. సో, ఈ వీడియోలో మా ఎక్స్‌పీరియన్స్ అండ్ మేము ఒక టాడ్లర్‌తో ఎళ్ళాము. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీసా, ఇమిగ్రేషన్ అండ్ థాయిలాండ్‌లో 7 డేస్, 8 నైట్స్ అయితే ఉన్నాము. అవి ఎలా ఎక్స్‌ప్లోర్ చేసాము ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వ్లాగ్స్‌లో నేను షేర్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్. మీరు గనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇమిగ్రేషన్ ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్. సో అంత హార్డ్ అయితే ఏముండదు. జస్ట్ డైరెక్ట్ మనం టూరిజం కాబట్టి 7 డేస్ రిటర్న్ టికెట్ అవి చూసేసేసి స్టాంప్ అయితే వేసేస్తారు. ఈ వీసా అప్లై చేయాలి అనుకుంటే టీడీఏ పోర్టల్లో మనము ఫ్యూ డేస్ ప్రయర్ అప్లై చేస్తే విత్ ఇన్ 3 డేస్లో మనకి ఈ వీసా అనేది అయితే వస్తుంది. పటాయాకి మేము డైరెక్ట్ వెళ్ళిపోయాము. బ్యాంకాక్లో దిగిన తర్వాత మేము ఈ 3 డేస్ పటాయాలో ఉన్న 3 డేస్ క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో ఒక ప్యాకేజ్ మాట్లాడుకుని పటాయాలో ఉన్న 3 డేస్ మమ్మల్ని డ్రాప్ అండ్ పికప్ క్యాబ్ అయితే పిక్ చేసుకున్నాము. అండ్ లోకల్ సైట్ సీయింగ్ కూడా సో సేమ్ క్యాబ్ యూజ్ చేసుకున్నాము. పర్ పర్సన్కి 4000 అరౌండ్ అయితే పడింది. ఫస్ట్ మేమైతే హోటల్లో చెక్ ఇన్ చేసాము. హోటల్ చాలా ప్రెటీగా ఉంది అండ్ మోర్ క్లీన్గా ఉంది. మనం కుక్ చేసుకోవడానికి యూటెన్సిల్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారు. చాలా చల్లని బ్రీజ్తో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో మేము పటాయాలో ఉన్న 2 డేస్ సూపర్ ఎంజాయ్ చేసాము. సో చెక్ ఇన్ అయ్యాక కొంచెం ఫ్రెష్ అయిపోయి లోకల్ సైట్ సీయింగ్ అయితే వెళ్ళిపోయాము. ఇండియన్ ఫుడ్ దొరకదు అని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి కార్నర్లో మీకు ఇండియన్ ఫుడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎవ్రీ 100 మీటర్స్లో 7-Eleven అనేది మన లైక్ రత్నదీప్ అలాగా ఉంటుంది. మనకు కావాల్సిన ఫుడ్ అంతా మనం అక్కడ తీసుకోవచ్చు. లైక్ స్నాక్స్, స్వీట్ కార్న్ లేదా ప్యాన్ కేక్స్, కాఫీస్ ఇన్స్టెంట్గా మనం అక్కడ ఇస్తే వాళ్ళే మనకి హీట్ చేసేసి ఇస్తారు. సో ఫుడ్ గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదు. డే 2 శాంచురీ ఆఫ్ ట్రూత్కి అయితే వెళ్ళిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ 10కి మేము శాంచురీ ఆఫ్ ట్రూత్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ సూపర్ క్రౌడెడ్గా అయితే ఏం లేదు. ఎవ్రీ బ్యాచ్లో ఒక 30 మెంబర్స్ని ఆపి పంపిస్తున్నారు. సో దట్ మనం ప్రశాంతంగా ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. మీలో ఎవరికైనా నేచర్ అంటే ఇష్టము, ప్లెజెంట్ లైఫ్, ప్రశాంతంగా ఒక బ్రేక్ తీసుకుందాము, స్లో డౌన్ అవుదాము అనుకుంటే డెఫినెట్లీ థాయిలాండ్కి అయితే ట్రిప్ బుక్ చేసుకోండి. అక్కడ ఉన్న 7 డేస్ వీ హ్యాడ్ ఏ గ్రేట్ పీస్. ఏది ఎక్కడ రష్ అయితే ఉండదు. ప్రశాంతంగా స్లోగా అలా లైఫ్ అనేది కామ్గా ఉంటుంది. శాంచురీ ఆఫ్ ట్రూత్ కంప్లీట్ వుడ్తో చేశారు. ఒక్క అదర్ మెటీరియల్ అయితే ఉండదు. మీకు కంప్లీట్గా వుడ్తోనే ఉంటుంది. ఇంకా మీరు అక్కడ వెళ్ళేటప్పుడు కొంతమంది చెక్కుతూ ఉన్నారు కదా, అవి ఒక్కొక్క పార్ట్ ఈ లోపల కన్స్ట్రక్షన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ శాంచురీ ఆఫ్ ట్రూత్ మీనింగ్ ఏంటి అంటే మన లైఫ్లో జస్ట్ మనీ ఉంటేనే హ్యాపీనెస్ ఉండదు. స్పిరిచువాలిటీ, పీస్ ఉంటేనే అది బ్యాలెన్స్డ్ లైఫ్. దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇది 1981లో కన్స్ట్రక్ట్ చేశారు. యూ కెన్ సే స్టిల్ ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్టెడ్. మోస్ట్లీ ఇది థాయ్ కల్చర్, ఏషియన్ కల్చర్ అండ్ చైనీస్ కల్చర్ అండ్ ఇండియన్ గాడ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మీకు ఇక్కడ ఇండియన్ గాడ్స్ ఎవ్రీ కార్నర్లో అయితే కనిపిస్తూ ఉంటారు. ఒక పెద్ద వినాయక స్కల్ప్చర్ అయితే లోపల ఉంది. నేను అది మీకు గోయింగ్ ఫార్వర్డ్ చూపిస్తాను. ఇది ఒక యూనిక్ వుడ్ ఆర్కిటెక్చర్. ఈచ్ అండ్ ఎవ్రీది వాళ్ళు హ్యాండ్తో అలా చెక్కుతున్నందుకు వాళ్ళ క్రాఫ్ట్స్మెన్ని మనం అప్రిషియేట్ చేయక తప్పదు. మా ఎక్స్పీరియన్స్ చాలా కామ్ అండ్ పీస్ఫుల్. లోపల ఇన్సైడ్ ఒక కోల్డ్ వామ్ లాగా అయితే ఉంది. చాలా బాగుంది. మనం కళ్ళతో ఆ ఆర్కిటెక్చర్ చూస్తే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. నార్మల్గానే ఇండియన్స్ కొంచెం స్పిరిచువల్గా ఉంటారు అండ్ డివోషనల్గా కూడా ఉంటారు కదా. అది వేరే అదర్ కంట్రీలో మన గాడ్స్ని వాళ్ళు అంత ప్రైజ్ చేస్తూ వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తుంటే ఆ ఫీలింగ్ సో ప్రౌడ్ఫుల్.
సాంచురీ ఆఫ్ ట్రూత్ ఆఫ్టర్ కొంచెం నేచర్‌లో టైం అలా అలా స్పెండ్ చేసేసేసి పటాయా టైగర్ పార్క్‌కి అయితే వెళ్ళిపోయాము. టైగర్ పార్క్ దగ్గర మనకి చాలా టైప్స్ ఆఫ్ టైగర్స్ ఉంటాయి. మనం చూజ్ చేసుకోవచ్చు అండ్ ప్యాకేజెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మనకు కావాల్సిన ప్యాకేజ్ మనం తీసుకొని మనం ఏ టైగర్ దగ్గరికి కావాలంటే ఆ టైగర్ దగ్గరికి వెళ్ళొచ్చు. టైగర్ అనగానే నాకు కొంచెం కాదు చాలా అంటే చాలా భయంగానే అనిపించింది. సో, నీమో ఎంజాయ్ చేస్తాడని చెప్పి మేము ఒక చిన్న టైగర్ కప్ దగ్గరికైతే వెళ్ళాము. అది 6 మంత్స్ ఓల్డ్. టికెట్ వచ్చేసేసి 700 థాయ్ బాట్ పర్ పర్సన్. కిడ్‌కి ఫ్రీ ఎంట్రీయే. సో, ఇన్ కేస్ టాబీ టైగర్ ఉన్నాయి, గోల్డెన్ టైగర్ ఉన్నాయి. అవి ఒక్కొక్క టైగర్ 800, 700 ఇన్ కేస్ 4 టైగర్స్ ప్యాకేజ్ కలిపి అరౌండ్ 1700 థాయ్ బాట్ అయితే పడుతుంది. చాలా అంటే చాలా టైగర్స్ ఉన్నాయి. మనము ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డర్టీ స్మెల్ అయితే ఉండేది. ఈ ప్లేస్‌లో మనం మోర్ దాన్ 40 మినిట్స్ అయితే స్పెండ్ చేయలేము. అప్పటికే మనకి నాషియస్‌గా అయితే అనిపిస్తుంది ఆ స్మెల్ వల్ల. సో, టైగర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము అరవకూడదు, గొడవ చేయకూడదు. ఇన్ కేస్ కిడ్స్ ఉంటే వాళ్ళు కామ్‌గా ఉన్న స్టేట్‌ని బట్టే లోపలికి పంపిస్తారు. మేము వెళ్ళినప్పుడు 3 టైగర్స్ ఉండే. ఆ 3 టైగర్స్‌లో ఒక 2 టైగర్స్ పడుకున్నాయి. ఒకటి మాత్రం చాలా మంచిగా ఆడుతూ ఉంది. ఆ టైగర్ దగ్గరికి వెళ్ళాము. ఓన్లీ బ్యాక్ సైడే మనం ప్యాట్ చేయాలి. అది కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నో షూస్ అలౌడ్. ఎవ్రీ కార్నర్ ఇలా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అయితే ఉంది. సో, మనము ఎక్కడ టచ్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ టచ్ చేస్తే షాక్ అయితే కొడుతుంది. నాకున్న దూలకి నేను టచ్ చేశాను, షాక్ కొట్టింది. సో, నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసేసి గోల్డెన్ బుద్ధ. ఈ గోల్డెన్ బుద్ధ వచ్చేసేసి ఆల్మోస్ట్ 18 ఫీట్ అయితే ఉంది. ఎవ్రీవన్ అక్కడికి వచ్చి లైక్ 20 రూపీస్ థాయ్ బాట్‌ని అలా పెట్టేసేసి వాళ్ళు ప్రే చేసుకుంటున్నారు. మనము బంతిపూలని యూజువల్‌గా పూజకైతే వాడము. వీళ్ళైతే బంతిపూలని దేవుడి దగ్గర పెడుతున్నారు. బట్ ఆ కాన్సెప్ట్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీకు వెళ్ళే ప్రతి దారిలో కోకోనట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో, అవి 60 థాయ్ బాట్, 80 థాయ్ బాట్ ప్లేస్‌ని బట్టి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ థాయిలాండ్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ ఫర్ ద స్ట్రీట్ ఫుడ్ కల్చర్. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫుడ్ కనిపిస్తూ ఉంటే మనం మంచిగా కొనుక్కొని తినేయచ్చు. ఆఫ్టర్ గోల్డెన్ బుద్ధ ఒక సిటీ వ్యూ పాయింట్‌కి అయితే తీసుకెళ్లారు. అక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఓషన్ ప్లస్ సిటీ వ్యూ కంబైన్డ్‌గా కనిపిస్తుంది. సో, ఇట్స్ ఎ బ్రెత్ టేకింగ్ వ్యూ. ఈ స్పాట్లో మీరు ఫొటోస్ కావాలంటే, రీల్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఒక పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్లీ థాయిలాండ్ విజిట్ చేయాలి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీలో ఎవరైనా థాయిలాండ్కి వెళ్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మన ఛానల్లో మోర్ థాయిలాండ్ వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. అది బ్యాంకాక్ వ్లాగ్స్. స్టే ట్యూన్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.